ఆక్సిజన్ OS 16 అప్డేట్ని OnePlus 11R మొబైల్లో ఇన్స్టాల్ చేసిన నెక్స్ట్ డే నా మొబైల్ డిస్ప్లే బ్లాంక్ అయిపోయింది. ఫైనల్లీ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆక్సిజన్ OS 16 అప్డేట్కి సంబంధించిన వీడియో ఇది. నా OnePlus 11R మొబైల్లో ఆక్సిజన్ OS 16 అప్డేట్ని ఇన్స్టాల్ చేసి 20-25 డేస్ అయితే అవుతుంది. అప్పటి నుంచి నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు ఇందులో ఉన్న చేంజెస్ ఏంటి, యానిమేషన్స్ ఏంటి, అండ్ ఇందులో వచ్చిన డ్రాబ్యాక్స్ ఏంటి, ఇవన్నిటి గురించి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, మీరు ఓపిక తీసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఈ అప్డేట్ మీకు రాకపోతే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీరు అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళేసి టాప్లో ఉన్న 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ బీటా ప్రోగ్రామ్ అని వస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు న్యూ వర్షన్ అవైలబుల్ అని వస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే అప్డేట్ కనిపిస్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడమే. ఇన్ కేస్ మీకు రాకపోతే వెయిట్ చేయండి అండ్ 2 డేస్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఫస్ట్ మనం ఈ అప్డేట్లో వచ్చిన చేంజెస్ అండ్ యానిమేషన్స్ అండ్ అలాగే ఇందులో యాడ్ చేసిన ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం లాక్ స్క్రీన్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ లాక్ స్క్రీన్ యానిమేషన్ అండ్ లాక్ స్క్రీన్ వాల్పేపర్స్ అన్ని హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్లో కనిపిస్తున్నవి. ఇవి నేను అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అయినాయి అనమాట. ఇంతకుముందు నా వాల్పేపర్ అనేది వేరే ఉండేది, హోమ్ స్క్రీన్లో కానీ లాక్ స్క్రీన్లో కానీ. ఇప్పుడు రెండిట్లో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో మీరు ఆక్సిజన్ OS 16కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ వాల్పేపర్ అండ్ థీమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ లాక్ స్క్రీన్లో ఇంకా మనకి ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అయితే యాడ్ చేశారు, ఒక కొత్త యానిమేషను. అది చూపిస్తారండి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ స్టైల్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మోర్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఫింగర్ ప్రింట్ యానిమేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు రింగ్ అని ఒక కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేశారు. మనకి కొత్తగా కనిపిస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ యానిమేషన్ అనేది చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఇంకా ఇక్కడ లాక్ స్క్రీన్లో మనకి కింద క్విక్ యాక్షన్ యాప్స్ ఉంటాయి కదా, నేను ఫ్లాష్ అండ్ కెమెరా పెట్టుకున్నాను. వీటి డిజైన్ అయితే మారిపోయింది ఈరోజు, గ్లాసీ ఫినిషింగ్లో అయితే వచ్చింది. అండ్ ఈ గ్లాసీ ఫినిష్ అనేది మొత్తం యూఏలోనే తీసుకొచ్చారు, అది మీకు చూపిస్తాం ముందు. అండ్ లాక్ స్క్రీన్లో ఇంకొకటి ఏంటంటే, మనం మ్యూజిక్ వింటున్నాం అనుకోండి, మ్యూజిక్ వినేటప్పుడు మనం ఈ మ్యూజిక్ వింటున్నాం అని చెప్పేసి క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు ఆక్సిజన్ 15లో అంత క్లియర్గా అయితే కనిపించదు, నేమ్ అనేది సగం వరకే కనిపించేది. ఇప్పుడు మనకు ఆ సాంగ్ నేమ్ అనేది కంప్లీట్గా అయితే కనిపిస్తుంది, ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. అండ్ మనకి క్లాక్ స్టైల్ కూడా చూడొచ్చు, యానిమేషన్ చేంజ్ అయింది. అండ్ అలాగే ఇక్కడ మధ్యలో డాట్స్ అయితే ఏం రాలేదు, డైరెక్ట్ మనకి ఒక నంబర్ లాగా అయితే చూపిస్తుంది టైము. సో ఇది బాగుంది, యూనిక్ ఉంది కొత్తగా. అండ్ ఇంకా హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోతే మనం నార్మల్గా యాప్ డ్రావర్లోకి వెళ్తాం కదా, యాప్ డ్రావర్లోకి వెళ్తే ఇక్కడ సెర్చ్ బార్ని అయితే మొత్తం కింద పడేశారు, మీరు చూడొచ్చు. ఇంతకుముందు పైన ఉండేది. అండ్ ఇందులో మనకి కేటగిరీస్ కూడా యాడ్ చేశారు, ఇది చూడొచ్చు. సేమ్ యాపిల్ స్టైల్లోనే ఉంది, కంప్లీట్గా యాపిల్ని అయితే దించేశారు. అండ్ ఇక్కడ కేటగిరీస్ చూస్తే మనకి సోషల్ మీడియా అండ్ సోషల్ అని చెప్పేసి ఉంది ఫోల్డర్. అండ్ టూల్స్ చూడొచ్చు, మనకి రిలేటెడ్ టూల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అండ్ ఫోటోగ్రఫీ కేటగిరీ. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ అయితే డివైడ్ అయిపోయి కనిపిస్తాయి మీకు. అండ్ ఈ ఫోల్డర్స్ని మనం మూవ్ చేసుకోవచ్చు, మనం ఎక్కువ ఏ యాప్స్ యూజ్ చేస్తామో ఆ యాప్స్ పైన పెట్టుకొని అండ్ యూజ్ చేయలేని యాప్స్ అన్నింటినీ కింద వేసేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, కస్టమైజేషన్ బాగుంది. అండ్ మీరు యానిమేషన్స్ కూడా చూడొచ్చు క్లియర్గా, ఇక్కడ సేమ్ యాపిల్ ఎలా ఉంటాయో అలానే తీసుకొస్తారు యానిమేషన్స్ని కూడా. సో స్మూత్గా ఉంది, నాకు ఇష్టం, యాపిల్ యానిమేషన్స్ ఇష్టం. సో నాకు ఇదైతే నచ్చింది. అండ్ ఇంకోటి ఛార్జింగ్ యానిమేషన్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఆక్సిజన్ 15లో ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇలా బబుల్ ఎఫెక్ట్ అయితే వచ్చేది కాదు, బట్ ఆక్సిజన్ 16లో మనకి బబుల్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది, మీరు అది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వీళ్ళు లాక్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారనమాట. మీరు సెట్టింగ్స్లోకి రండి, సెట్టింగ్స్లోకి వచ్చేసి సేమ్ హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ అండ్ స్టైల్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేశారనుకోండి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ టైం నుండి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఇలా వస్తుంది. సో ఈ ఫుల్ స్క్రీన్ AODలో మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది కొంచెం సేపు ఆన్ అయ్యి కంప్లీట్గా మన ఇమేజ్ అయితే కనిపిస్తుంది, వాల్పేపర్ ఏది ఉంటే అది కనిపిస్తుంది, కొన్ని సెకండ్స్ కనిపించి ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట. సో మీకు ఇది నచ్చితే ఇది పెట్టుకోవచ్చు. నాకైతే సేమ్లెస్ నచ్చింది, దీనివల్ల మనకు ఛార్జింగ్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. సో సేమ్లెస్ పెట్టుకోండి, మీ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఫుల్ స్క్రీన్ కావాలన్నా ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా AODలో కొత్త స్టైల్స్ ఏం తీసుకురాలేదు, మనకి ప్రీవియస్గా ఉన్నాయి, అంత కొత్త స్టైల్స్ ఏం లేవు, మీరు చూడొచ్చు. కొత్త ఏమైనా యాడ్ చేశారు అనుకున్నా, ఏం యాడ్ చేయలేదు, ఫుల్ స్క్రీన్ ఒకటే యాడ్ చేశారు అంతే. అండ్ నెక్స్ట్ మనం ఫ్లక్స్ థీమ్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ స్టైల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫ్లక్స్ థీమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకొని చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఈ థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, నెవర్ సెటిల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టెక్స్ట్ ఉంది కదా నెవర్ సెటిల్ అని, దాన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఇట్లా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని తీసేసి నేను ప్రసాద్ అని నా పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను, చూడొచ్చు నా పేరు పెట్టుకున్నాను. అండ్ వాల్పేపర్ని కూడా చేంజ్ చేయొచ్చు, వాల్పేపర్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి చూస్ ఫ్రమ్ ఆల్బమ్ వస్తుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు.
చూడొచ్చు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. చూడొచ్చు ప్రసాద్ అనే నేమ్ అయితే వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి డెప్త్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం, ముందుకి వెనక్కి అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ డెప్త్ పైన ట్యాప్ చేస్తే అది ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. అండ్ స్టైల్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ కొన్ని స్టైల్స్ అయితే వస్తాయి. ఇవి మీరు వాల్పేపర్ సెట్ చేసుకుంటే అవసరం లేదు ఇవి. సో మీరు బ్యాక్ వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ క్విక్ యాక్షన్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను ఫ్లాష్ అండ్ కెమెరా పెట్టుకున్నాను, దీనిపైన ట్యాప్ చేసాం అనుకోండి ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ కాల్ పెట్టుకోవచ్చు, మీరు డైలర్ పెట్టుకోవచ్చు, అండ్ ఇంకా క్యూఆర్ కోడ్ లేదా డిజిటల్ అసిస్టెంట్ ఫ్రమ్ గూగుల్ కానీ, రికార్డర్ కానీ, క్యాలిక్యులేటర్ కానీ, కెమెరా యాప్ కానీ మీకు నచ్చినవైతే మీరు పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ ఏ వాడితే పెట్టుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనం ఈజీగా ఇక్కడ నుంచే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వేరే దగ్గర ఉండేది ఈ ఆప్షన్ అనేది, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ రైట్ సైడ్ చేస్తే మనకి సిస్టమ్ కలర్స్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, ఇవన్నిటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫ్లక్స్ అని ఒక కొత్త ఐకాన్ థీమ్ అయితే తీసుకొచ్చారు. చూడొచ్చు ఇక్కడ ఇలా ఐకాన్స్ అనేది చేంజ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ చాలా ప్యాక్స్ ఉంటాయి, మీకు నచ్చినవి అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. షాడో అని, రేడియన్స్ అని, ఫ్లక్స్ అని. సో నేను క్లాసిక్ పెట్టుకుంటున్నాను, నాకు ఇదే ఇష్టం. అండ్ ఇక్కడ సిస్టమ్ కలర్స్ పైన ట్యాప్ చేసాం అనుకో డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. మీకు నచ్చిన కలర్ థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటిని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి సెట్టింగ్స్లో కానీ, ఏమైనా రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఆ కలర్స్ అయితే వస్తాయి అనమాట. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్ పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ హోమ్ స్క్రీన్లో కూడా వాల్పేపర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు స్లైడ్ చేశారనుకోండి ఇక్కడ వాల్పేపర్ వస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ ఆల్బమ్లోకి వెళ్ళేసి మన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు లాక్ స్క్రీన్ హోమ్ స్క్రీన్లో అప్లై చేస్తాను, నేను కస్టమైజేషన్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు అప్లై కొడుతున్నా. మీరు చూడొచ్చు లాక్ స్క్రీన్లో నా నేమ్ వస్తుంది, డేట్ టైం కూడా క్లియర్గా వస్తుంది. ఎంత మంచిగా యానిమేట్ అవుతుందో చూడొచ్చు. నాకు చాలా నచ్చింది ఇది. ఈ కస్టమైజేషన్ అయితే చాలా బాగుంది సేమ్లెస్ ఏఓడి పెట్టుకుంటే. అండ్ ఇవే కాదు, ఇంకా మనకి చాలా లాక్ స్క్రీన్ థీమ్స్ అయితే ఉంటాయి. మీరు వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు. సబ్లిమ్ గ్రాండియర్ అని చెప్పేసి కొన్ని థీమ్స్ ఉన్నాయి, అండ్ లైవ్ క్లాక్ అని చెప్పేసి కొన్ని థీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చెక్ చేయండి, చెక్ చేసి మీకు నచ్చిన స్టైల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వ్యూ ఆన్లైన్ థీమ్స్ కొడితే మీరు థీమ్ స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా వేరే థీమ్స్ని. అండ్ ఇక్కడ పోస్ట్ కలెక్షన్ పైన ట్యాప్ చేస్తే మనకి పాత థీమ్స్ వస్తాయి అనమాట. సో ఇందులో కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ యానిమేషన్ చేంజ్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ టాప్లో మనకు టైం కనిపిస్తుంది కదా, టైం అండ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను నేను, డైరెక్ట్ ఆ టైంతోనే మనకి నోటిఫికేషన్స్ అన్నీ కూడా కిందకి వస్తున్నాయి. ఎంత క్లియర్గా ఉంది చూడొచ్చు యానిమేషన్ అనేది, చాలా బాగుంది ఇది, భలే నచ్చింది నాకైతే. క్విక్ సెట్టింగ్స్ ఉంటాయి కదా టాప్లో, అవి కూడా చూడొచ్చు ఎంత నీట్గా డ్రాగ్ అవుతున్నాయో కిందకి, చాలా స్మూత్గా ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ పైన. అండ్ ఇంకోటి మనం క్విక్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కానీ ఇవన్నీ కింద ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు డైరెక్ట్ మూడింటిని పైకి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేశారనుకోండి ఇక్కడ మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. ఇప్పుడు దీనిపైన ట్యాప్ చేస్తున్నాను నేను, ఇక్కడ మ్యూజిక్ని కానీ, అండ్ మీరు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏది యాడ్ అయింది, డివైజెస్ని కానీ, సో ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని మీరు కస్టమైజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అక్కడికి. నేను ఫర్ ఎగ్జాంపుల్ డివైజెస్ని యాడ్ చేసిన, చూడొచ్చు ఇక్కడ డివైజెస్ అనేవి యాడ్ అయిపోయినాయి. లైక్ స్పీకరు, అండ్ మనం కార్కి ఫోన్కి కనెక్ట్ చేసామా, అండ్ మనం కనెక్ట్ చేసిన డివైజెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇయర్ ఫోన్స్ కానీ, బ్లూటూత్ స్పీకర్స్ కానీ, ఏవైనా సరే. సో మనం వాటిని క్విక్గా యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ నుండి. అండ్ ఇంకొకటి ఇట్లా నోటిఫికేషన్ స్లైడ్ చేశారు, మళ్ళీ దీని పైకి అని ఇటు సైడ్ నుంచి అనాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా మీరు ఇట్లా డ్రాగ్ చేసి రైట్ కన్నారు అనుకోండి క్విక్ సెట్టింగ్స్ వచ్చేస్తాయి, అండ్ లెఫ్ట్ అన్నారు అనుకోండి మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి, వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్స్లోకి వెళ్ళండి. ఎవరైనా ఇక్కడ టెక్స్ట్ పెట్టారనుకోండి, నార్మల్గా టెక్స్ట్ చేసి స్టేటస్ పెడతారు కదా, సో ఆ టెక్స్ట్ని కూడా మనం కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మనం నోట్స్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఫైల్ డాక్ ఉంటుంది కదా, ఫైల్ డాక్లో కూడా డ్రాగ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ ఆర్ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చామనుకోండి, ఇక్కడ మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ మొబైల్ డేటా గ్రీను, అండ్ వాల్యూమ్ అనేది బ్లూ, అండ్ ఇక్కడ గ్రే కలర్ కూడా కనిపిస్తుంది. సో ఇట్లా మనం ఈ డిఫరెంట్ కలర్స్ని మార్చేసుకోవాలి, సింగిల్ కలర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేసి కస్టమైజ్ క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, టైల్ కలర్స్ అని ఉంటుంది, మల్టీ కలర్లో ఉంటుంది. దీన్ని ఫాలో సిస్టమ్ బెటర్ అనుకోండి, మనకు అన్నీ ఒకే కలర్లో అయితే వస్తూ ఉంటాయి అనమాట. చూడొచ్చు మొత్తం బ్లూ అయిపోయింది. సో మీకు సింగిల్ కలర్ కావాలంటే అలా పెట్టుకోండి, లేదు మనకి మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే మల్టీ కలర్ నచ్చింది. అండ్ ఇందాక గ్లాసీ ఫినిషింగ్ తీసుకొచ్చారని చెప్పాను కదా, మనకి లాక్ స్క్రీన్లో కనబడ్డాయి కదా కింద ఆప్షన్స్. మీరు ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ డిజైన్ మొత్తం మారిపోయింది చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది ఇట్లా గ్లాసీ ఫినిషింగ్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తుంటే యానిమేషన్ అంతా ఇట్లా వైడ్ అవుతుంది. సో ఇది భలే ఉంది. అండ్ మీరు మొబైల్కి పిన్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలానే వస్తుంది అనమాట. సో ఇదే డిజైన్లో అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ నేను ప్యాటర్న్ వాడుతున్నాను కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. అండ్ మనకి నోటిఫికేషన్స్ వస్తాయి కదా, నోటిఫికేషన్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
ఇంతకు ముందుకు దీనికి కంపేర్ చేసుకుంటే కొంచెం చేంజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి స్లైడ్ బార్ ఉంటది గదా! ఇంతకుముందు స్లైడ్ బారు ఒక లైన్ అయితే కనిపించేది మనం ఎక్కడ పెట్టామనేది. సో, దాన్ని చూసుకొని అక్కడి నుంచి స్లైడ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అలా గాదు. ఆ లైను కొంచెం సేపే కనిపిస్తది. తర్వాత డిసపియర్ అయిపోతది. సో, ఈ ప్లేస్‌లో మళ్ళీ మనం ఇట్లా డ్రాగ్ చేసామనుకోండి, అది కనిపించకపోయినా అక్కడి నుంచి స్లైడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇలా ఓపెన్ అయితే అయిపోతది. సో, ఇక్కడ నుంచి మీరు క్విక్‌గా అయితే యాక్సెస్ చేయొచ్చు యాప్స్‌ని. అండ్ ఈ స్లైడ్ బార్ యానిమేషన్ గూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు. ఎంత స్మూత్‌గుంది. భలే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హోమ్ స్క్రీన్‌లోకొస్తే ఇక్కడ మీకు వాట్సాప్ కనిపిస్తుంది గదా! ఇది చిన్నగా ఉంది ఐకాన్. దీన్ని పెద్దగా చేసుకోవాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఇలా వస్తది. ఇక్కడ కొంచెం ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి, ఆ ఐకాన్‌లో మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు ఐకాన్‌నే పెద్దగా చేయాలంటే సేమ్ ఆ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఐకాన్ అయితే పెద్దగా వచ్చేస్తది. సో, ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. లేదు మనం ఎవరితోనా డైరెక్ట్ చాట్ చేయాలి, ఆ చాట్స్‌ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్స్ కనిపిస్తున్నాయి గదా! దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరెవరైతే రీసెంట్‌గా చాట్ చేసారో వాళ్ళ కాంటాక్ట్స్ అయితే కనిపిస్తాయి. సో, మీరు వాళ్ళ కాంటాక్ట్‌ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ మీ స్టేటస్‌ని గూడా యాడ్ చేయొచ్చు. మీరేదైనా స్టేటస్ పెట్టాలన్నా డైరెక్ట్ స్టేటస్ పెట్టే దగ్గర రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి ఈజీగా స్టేటస్ పెట్టొచ్చు. సో, ఇట్లా మీరు కాంటాక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ యాడ్ చేసుకొని వాళ్ళతో క్విక్‌గా అయితే డైరెక్ట్ చాట్ చేయొచ్చనమాట. ఇట్లా చాట్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతది వాట్సాప్‌లోది. అండ్ వాట్సాప్ ఒకదానికే కాదు ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంటున్నా నేను. ఇన్‌స్టాగ్రామ్ తీసుకొని ఇట్లా లాంగ్ ప్రెస్ చేశాను. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ప్లస్ సింబల్స్ వస్తాయి కదా! దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి కెమెరా ఓపెన్ చేయాలా, లేకపోతే వ్యూ యాక్టివిటీ చూడాలా, లేకపోతే న్యూ పోస్ట్ కొత్త పోస్ట్ పెట్టాలా అని చెప్పేసి ఇక్కడ షార్ట్ కట్స్ అయితే వస్తాయి. సో, వీటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ వద్దనుకుంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ ఐకాన్ చిన్నగా చేసేసుకోండి. అవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో, డైరెక్ట్ యాప్ ఒకటే ఓపెన్ అవుద్ది. అండ్ ఇంకొకటి మీరు యాప్ డ్రావర్‌లోకి రండి. యాప్ డ్రావర్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అయితే ఉంటాయి గదా! ఏ యాప్ ఎక్కడుంది అని చెప్పేసి ఇట్లా వెతుకుతాం గదా! సో, ఇక్కడ మనం ఇంతకుముందు ఇట్లా ఆపామనుకోండి, ఆ యాప్స్ ఆగవు. నార్మల్‌గా మళ్ళీ యాప్స్ అన్నీ కనిపించేవి. కాకపోతే ఇప్పుడు మనం ఏ లెటర్‌ని అయితే పాజ్ చేసామో ఆ లెటర్ దగ్గర ఆ రిలేటెడ్ యాప్స్ అన్నీ ఆగిపోతాయి. సో, అక్కడ నుంచి మనకు కావాల్సిన యాప్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఫోటోస్ యాప్ ఓపెన్ చేయండి. ఫోటోస్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అవేంటో చెప్తారండి. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే కంప్లీట్‌గా చేంజ్ చేశారు. పైన సెర్చ్ బార్ ఇచ్చారు. ఇక్కడ 3 డాట్స్ ఇచ్చారు. అండ్ డౌన్‌లో మనకి ఫిల్టరింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫోటోస్ అండ్ ఆల్బమ్స్ కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీని పైన ట్యాప్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఉన్న ఐకాన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇయర్ వైస్ ఫోటోస్ అయితే వస్తాయన్నమాట. సో, ఇయర్ వైస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మంత్స్ పైన ట్యాప్ చేస్తే మంత్ వైస్ ఫోటోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో, మనకి ఇక్కడ మంత్ కూడా వస్తుంది చూడొచ్చు. అండ్ డేస్ పైన ట్యాప్ చేసి అన్ని ఫోటోస్ అయితే కనిపిస్తాయి రెగ్యులర్‌గానే. అండ్ ఇది తీసేస్తే అండ్ ఇక్కడ ఆల్బమ్స్‌లోకి వెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఫేవరెట్స్ అనే ఆల్బమ్ ఓపెన్ చేస్తున్నాను. చూడొచ్చు భలే యానిమేషన్ చూడొచ్చు మీరు. యానిమేషన్ చాలా చేంజ్ అయింది. మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మనకి ప్రైవేట్ అనే ఆప్షన్ ఉంటది. దీనిపైన ట్యాప్ చేశారనుకోండి. ట్యాప్ చేస్తే ఇది డైరెక్ట్ మనకి ప్రైవేట్ సేఫ్‌లోకి అయితే తీసుకెళ్తది. అండ్ ఈ ఆప్షన్ మనకు కనిపించొద్దు అనుకుంటే మీరు టాప్‌లో ఉన్న 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత షో ప్రైవేట్ ఆల్బమ్ అని ఉంది కదా! దీన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని బ్యాక్ రండి ఒకసారి. చూడొచ్చు ఇక్కడ ప్రైవేట్ ఆప్షన్ అనేది ఎగిరిపోయింది. అక్కడైతే ఉండదు ఇంకా. సో, మీకు డైరెక్ట్‌గా ప్రైవేట్ ఆప్షన్ కావాలి అనుకుంటే ఉంచుకోండి. అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకోటొచ్చేసి మళ్ళీ 3 లైన్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫోన్స్‌లో మనకి కొత్త ఫోటోస్ కింది నుంచి వస్తూ ఉంటాయి. అండ్ కొన్ని ఫోన్స్‌లో టాప్ నుండి కనిపిస్తా ఉంటాయి. సో, దీన్ని మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చారిప్పుడు. ఇక్కడ షార్ట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి న్యూయెస్ట్ ఎట్ ఎ టాప్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫోటోస్ అన్నీ ఇలా టాప్ నుంచి కిందకొస్తాయన్నమాట. టాప్ నుంచి మనం కిందికెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు ఫోటోస్‌ని. లేదు మళ్ళీ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి దీన్ని న్యూయెస్ట్ టాప్ తీసేసి న్యూయెస్ట్ ఎట్ బాటమ్ అని పెట్టామనుకోండి బ్యాకొస్తే మనకి న్యూయెస్ట్ అనేవి కింద నుంచి వస్తా ఉంటాయన్నమాట. కింద నుంచి వస్తాయి ఫోటోసు. సో, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది రీసెంట్‌గా తీసిన ఫోటో కాబట్టి ఇది కింద నుంచి కనిపిస్తున్నాయన్నమాట. సో, ఇట్లా మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్‌లోకి రండి. సెట్టింగ్స్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక కంప్లీట్ ఆప్షనే కనిపిస్తది. ఏఐ అని చెప్పేసి దీనిపైన ట్యాప్ చేస్తే ఏఐకి రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఏఐకి రిలేటెడ్ ఫీచర్స్ గానీ, ఆప్షన్స్ గానీ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. సో, ఇక్కడ నుంచి మీరు ఏఐ ఫీచర్స్ అన్నిటిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు మనం టెక్స్ట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనంటే నార్మల్‌గా ఇట్లా ఒక స్క్రీన్‌షాట్ తీసేవాళ్ళం. స్క్రీన్‌షాట్ తీస్తే ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ కాంటెంట్ అని వచ్చేది. కాకపోతే ఇప్పుడు మార్చేశారు. ఇక్కడ మనకి పల్స్ టు మైండ్ స్పేస్ అని వస్తుంది. సో, దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇది మైండ్ స్పేస్‌లోకి ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతది. సో, యాడ్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటది. దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఆ టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ ఇది సమ్మరైజ్ చేస్తదనమాట. అక్కడ ఏ టెక్స్ట్ ఉందో అది ఇక్కడ ఇస్తది. సో, అక్కడి నుంచి మనం కాపీ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ టెక్స్ట్ అని వస్తది. సో, ఇక్కడ నుంచి టెక్స్ట్‌ని కాపీ చేసుకోవచ్చు. సో, ఇంతకుముందు సింపుల్‌గా ఉండేది. డైరెక్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఇది మైండ్ స్పేస్‌లోకి యాడ్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్‌ని కాపీ చేసుకోవాలంటే
కొంచెం ప్రాసెస్ ఎక్కువ. అండ్ ఈ మైండ్ స్పేస్‌లో మనకి లాంగ్వేజెస్ అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. మీరు టాప్‌లో ఉన్న 3 లైన్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లారనుకోండి, ఇక్కడ మనకి అవుట్‌పుట్ లాంగ్వేజ్ ఆఫ్ ఏఐ ఫీచర్స్ అని ఉంది. దీనిపైన ట్యాప్ చేసామనుకోండి, చాలా రకాల లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ పెట్టుకున్నాం అనుకోండి, హిందీ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. తెలుగు అయితే లేదు, మేబీ ఫ్యూచర్‌లో తీసుకురావచ్చు. సో, ఇప్పుడు హిందీ పెట్టుకుంటే మనం ఒక హిందీ ఆర్టికల్ స్క్రీన్‌షాట్ చేసామనుకోండి, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు టెక్స్ట్ హిందీలో ఉంది. దీన్ని నేను స్క్రీన్‌షాట్ తీస్తున్నాను. స్క్రీన్‌షాట్ తీసి మైండ్ స్పేస్‌లో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు అనలైజ్ అవుతుంది. తర్వాత ఇది ఓపెన్ చేసామనుకోండి, ఇది ఓపెన్ చేస్తే అది మనకి ఆ హిందీ టెక్స్ట్‌ని కూడా సమ్మరైజ్ చేస్తది. ఈ టెక్స్ట్‌ని కూడా మనం కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాలో కూడా కస్టమైజేషన్ అయితే తీసుకొచ్చారు. అదేంటో చూపిస్తారండి. మీరు కెమెరా యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి లాస్ట్‌లోకి మోర్‌లోకి వెళ్లారనుకోండి, ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తది టాప్‌లో. దీనిపైన ట్యాప్ చేస్తే ఇవన్నిటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్యూయల్ వీడియో వ్యూ అని ఉంది. దీన్ని నేను పైన పెట్టేసుకోవాలనుకుంటున్నాను. పైన పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ టైమ్ ల్యాప్స్ ఉంది. టైమ్ ల్యాప్స్ థర్డ్‌లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోర్ట్రైట్, ఫోటో, నైట్ మోడ్ ఇవి ఉన్నాయి కదా! వీటిని కూడా మనం లాంగ్ ప్రెస్ చేసి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చుకోవచ్చు మనకు నచ్చినట్టు. అండ్ కొత్తగా కెమెరాలో తీసుకొచ్చిన ఫీచర్స్ అయితే ఏమీ లేవు. కొత్త ఫిల్టర్స్ కూడా ఏమి యాడ్ చేయలేదు కెమెరాలో. అండ్ ఇంకోటి సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి మీరు. సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ కొంచెం కిందకొస్తే యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్‌లోకి వెళ్ళండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి అవుట్‌డోర్ మోడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తది. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి కొత్తగా. ఎన్హాన్స్డ్ కాల్ సౌండ్ అండ్ ఎక్స్టెండ్ ఆటో స్క్రీన్ ఆఫ్ టైమ్ అండ్ సౌండ్ అలర్ట్ యాంప్లిఫైయర్ అనమాట. సో, వీటి వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ మనం అవుట్‌డోర్ మోడ్‌ని ఆన్ చేయాలి. మీరు బయట ఉన్నారు, మీ ఫోన్ వాల్యూమ్ తక్కువ ఉంది, ట్రాఫిక్‌లో వినబడట్లేదు అనుకోండి మీ స్పీకరు. సో, అది వాల్యూమ్‌ని ఎక్స్టెండ్ చేస్తది. వాల్యూమ్ సౌండ్‌ని ఎన్హాన్స్ చేస్తది. సో, ఇంకొంచెం సౌండ్ పెంచి వినిపిస్తదనమాట. సో, మీరు ఈజీగా ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ ఇంకొకటి ఎక్స్టెండ్ ఆటో స్క్రీన్ ఆఫ్ టైమ్ ఉంది కదా! మీరు జనరల్‌గా స్క్రీన్ ఆఫ్ టైమ్ 15 సెకండ్స్ పెట్టుకున్నారనుకోండి, ఇంకొక 5 సెకండ్స్ పెరిగి 20 సెకండ్స్ తర్వాత మీ స్క్రీన్ అనేది ఆఫ్ అవుతది. ఎలాంటి యాక్టివిటీ లేకపోతే, స్క్రీన్ పైన టచ్ చేయకపోతే. అండ్ ఇక్కడ సౌండ్ అలర్ట్ యాంప్లిఫైయర్ అని ఉంది కదా! సేమ్ ఆప్షన్ ఇది కూడా ఎన్హాన్స్ చేస్తదనమాట. మనకి కాల్ వచ్చినప్పుడు సౌండ్‌ని ఇంక్రీజ్ చేస్తది. సో, ఇది మీకు యూజ్ అవుద్దనంటే ఆన్ చేసి పెట్టుకోండి. యూజ్ లేదనుకుంటే లైట్ తీసుకోండి. మీకు ఛార్జింగ్ కలిసొస్తది. అండ్ నెక్స్ట్ మీరు ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి ఏదైనా వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా! దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తది. వీడియో అనేది ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్‌గా వీడియో ఎడిటర్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్‌గా ఒక రీల్‌ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసేయొచ్చు. ఇక్కడ మనం ట్రిమ్ చేసుకోవచ్చు అండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. అండ్ మనకి క్యాప్‌కట్‌లో ఉంటాయి చూడండి. సేమ్ అదే విధంగా చాలా రకాల ఫాంట్స్ గానీ, టెక్స్ట్ గానీ, స్ట్రోక్ ఎఫెక్ట్స్ గానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. వీడియోకి ఫిల్టర్స్ ఏసుకోవచ్చు. అండ్ ఇంకా వీడియో ఫ్రేమింగ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా! ఇక్కడ మనం వీడియో స్పీడ్‌ని ఇంక్రీజ్, డిక్రీజ్ చేయొచ్చు. 1x ఆర్ 2x స్లో మోషన్ చేయొచ్చు. సో, ఇవన్నిటిని మీరు యూజ్ చేసుకొని ఒక కంప్లీట్ వీడియోనైతే ఎడిట్ చేసేయొచ్చు మీరు. ఒక చిన్న చిన్న షార్ట్స్ లాంటివైతే ఎడిట్ చేయొచ్చు. మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే చాలా ఫ్రెండ్లీ ఉంది. అండ్ స్మూత్ అండ్ యాక్యురేట్ కూడా ఉంది. సో, మనకు నచ్చిన విధంగా మనం వీడియోనైతే ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ట్రిమ్ చేసుకోవాలంటే ఇక్కడ. సో, చెక్ చేయండి వీడియో ఎడిటింగ్‌కి మినిమమ్ కావాల్సిన టూల్స్ అయితే అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో, మీరు సింపుల్‌గా ఒక రీల్‌ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు 4Kలో ఎక్స్‌పోర్ట్ చేయాలా అండ్ 2Kలో ఎక్స్‌పోర్ట్ చేయాలా, 50 ఫ్రేమ్స్, 60 ఫ్రేమ్స్ సెట్ చేసుకొని వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. టాప్‌లో ఉన్న సేవ్ బటన్ పైన ట్యాప్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతది. సో, డిఫాల్ట్ కంప్లీట్ వీడియో ఎడిటర్ అనమాట ఇది. కాకపోతే వీడియోని మీరు కంప్లీట్‌గా ఎడిట్ చేసిన తర్వాత కొంచెం రిజల్యూషన్ అనేది తగ్గొచ్చు. అండ్ గేమ్ యాప్‌ని కూడా కంప్లీట్‌గా చేంజ్ చేసేసారు. గేమ్ అసిస్టెంట్ అని తీసుకొచ్చారు. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. అండ్ ఇక్కడ నేను ఎక్కువ గేమ్స్ ఆడను. అందుకని గేమ్స్ అయితే లేవు. మీరు బీజీఎంఐ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఈ యాప్‌లో హైపర్ ఫ్రేమ్ రేట్ అనే ఒక ఆప్షన్ ఉంటది పర్ఫార్మెన్స్‌లో. సో, ఆ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. ఇది కంప్లీట్‌గా యాప్‌ని అయితే రీడిజైన్ చేసేసారు. ఇంతకు ముందులా ఉండదు. సో, మీకు ఈ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు గేమ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్మూత్ ఉంటది. అండ్ ఇంకొకటి సెట్టింగ్స్‌లో మనకి ఏఐ సెర్చ్‌ని యాడ్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్టింగ్స్‌లో సెర్చ్ ఓపెన్ చేసి అప్డేట్ అని సెర్చ్ చేస్తున్నాను. అప్డేట్ అని సెర్చ్ చేసి ఇక్కడ ఫైండ్ మోర్ విత్ ఏఐ సెర్చ్ ఉంది కదా! దీనిపైన ట్యాప్ చేస్తే మనకి కొన్ని సెర్చ్ రిజల్ట్స్ ఇస్తది. ఇక్కడ చూడొచ్చు సిస్టమ్ అప్డేట్స్, సాఫ్ట్‌వేర్ అప్డేట్, ఆటో అప్డేట్. సో, ఇట్లా సెర్చ్ రిజల్ట్ అయితే ఇస్తది. మనకి ఈ ఆప్షన్ ఇంతకు ముందైతే లేదు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. అప్డేట్ అనే కాదు మీరు ఏది సెర్చ్ చేసినా సెట్టింగ్స్‌లో ఉన్న ఆప్షన్‌కి రిలేటెడ్ ఆప్షన్స్ అయితే ఇది సజెస్ట్ చేస్తది. అండ్ ఇంకా ఫైనల్ ఫీచర్ వచ్చేసి ఏఐ రైట్ అనమాట. ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్‌లో ఉన్నారు. ఎవరికో మెసేజ్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు హలో వేర్ యూ ఆర్ అని సెర్చ్ చేశాను నేను.
దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా అంతా సెలెక్ట్ చేశాను అనుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏయూ రైట్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఆ సెంటెన్స్ అది కరెక్ట్ చేస్తుంది. కాకపోతే ప్రజెంట్ ఇది బీటా వర్షన్లో ఉంది కాబట్టి ఫీచర్ నాట్ సపోర్టెడ్ ఆన్ దిస్ పేజ్ అని చూపిస్తుంది. స్టేబుల్ అప్డేట్ వచ్చిన తర్వాత అందరికీ వర్క్ అవుతుంది. సో ఇది వాట్సాప్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే ఎక్కడైనా చాటింగ్ ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో పనిచేస్తుంది. సో చూసారు కదా, ఇవి ఆక్సిజన్ 16 అప్డేట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ అండ్ చేంజెస్ అండ్ యానిమేషన్స్ అనమాట. సో ఇంకా డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంతకుముందు ఫస్ట్లో నేను చెప్పాను కదా, ఈ అప్డేట్ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకరోజు సడన్గా బ్లాంక్ అయిపోయింది స్క్రీన్. ఛార్జింగ్ పెట్టినా ఆన్ అవ్వదు అండ్ స్విచ్ ఆఫ్ చేద్దామన్నా ఛాన్స్ లేదు. ఎవరైనా కాల్ చేస్తే కాల్ వస్తుంది, లిఫ్ట్ చేసే ఛాన్స్ కూడా లేదు. సో నేనైతే బ్లాంక్ అయిపోయాను, నాకేం అర్థం కాలేదు. ఏమో డిస్ప్లే పోయిందేమో అనుకున్నా, నేనైతే వేస్ట్గా అప్డేట్ చేశాను రా ఆయన అనుకున్నా. కొంచెం సేపటి తర్వాత మళ్ళీ అదే ఆన్ అయింది. ఎట్లా ఆన్ అయిందో నాకైతే తెలియదు, బట్ ఇష్యూ అయితే ఉంది అప్డేట్లో, సంథింగ్ ఏదో. ఆ ఒకరోజు అయింది, బట్ మళ్ళీ ఇష్యూ అయితే రాలేదు. అండ్ ఒక 10 days అయిన తర్వాత అనుకుంటా యూజ్ చేస్తున్నప్పుడు చాలా యాప్స్ కూడా ర్యామ్లో ఉన్నాయి. సడన్గా బ్లింక్ అయింది స్క్రీన్, అది జిమ్ 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 అని ఆగిపోయింది, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఈ ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేశాను. అండ్ ఇవి కాకుండా మీరేమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామంది గ్రీన్ లైన్ ఇష్యూస్ అండ్ పింక్ లైన్ ఇష్యూస్ గురించి అడుగుతూ ఉంటారు. నేను ఆ ఇష్యూస్ అయితే ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. నాకు లైన్స్ రావడం, గీతలు రావడం ఇట్లాంటివి ఏమైతే రాలేదు. అండ్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా మేబీ బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాను నేను, అందుకనే వచ్చి ఉండొచ్చు. స్టేబుల్ వర్షన్లో అయితే మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేయొచ్చా లేదా బ్రో అని అంటే, మీరైతే వెయిట్ చేయండి, స్టేబుల్ వర్షన్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. బీటా వర్షన్ అయితే ఇన్స్టాల్ చేయకండి. లేదు అన్ని ఫీచర్స్ని మేము ముందే యాక్సెస్ చేయాలి, నేను ఇన్స్టాల్ చేసుకుంటాను బ్రో అని అంటే మీరు చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే మ్యాక్సిమం ప్రాబ్లం అయితే ఉండదు. సడన్గా కనిపిస్తుంది అండ్ సడన్గా వెళ్ళిపోతుంది కూడా. సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్లీ ఆక్సిజన్ 16కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.